హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి పుస్తకం 39వ భాగాన్ని వినేద్దాం. బావా, చూస్తుంది నిజంగా మా చెల్లినేనా అన్నాడు ప్రవీణ్. కాదు, నా పెళ్ళాన్ని. చూసావుగా, ఇప్పటికైనా నమ్ముతావా? నీకెన్నిసార్లు చెప్పాను, కానీ ఒక్కసారి కూడా నా నమ్మలేదు. ఇన్నాళ్ళకి నాకు ప్రూఫ్స్ దొరికింది. చెప్పు, ఇప్పుడు కూడా అంటావా నీ తిక్క చెల్లి అమాయకురాలని అంటాడు గగన్. నిజం చెప్పు, నువ్వు చెప్పిన మాటలు నమ్మటం లేదని ఏదైనా గ్రాఫిక్స్ లాంటివి ఏదైనా ప్లాన్ చేసావా అన్నాడు ప్రవీణ్. ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే ఇంటికెళ్ళి నీ చెల్లికి కావాల్సిన 2 నీకే ఇస్తా అన్నాడు గగన్. ఛీ, నాకు వద్దులే బా, దానికి నా కీర్తి ఉందిగా అన్నాడు ప్రవీణ్. నేను ఇస్తానది ఇవి అంటూ ఒక గుద్దుతాడు గగన్. అబ్బా, నాకేం అర్థం కావట్లేదు బాబా, మా సిస్సిలో ఇలాంటి కోణం ఉందంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు ప్రవీణ్. ఒకే కోణంలో చూస్తే ఎందుకు అర్థమవుతుంది? 360 యాంగిల్లో చూస్తే నాకే ఈ మధ్య కొంచెం అర్థమవుతుంది. అలాంటి రౌడీలతో డీల్ చేసేటప్పుడు నాతో ఒక మాట చెప్పమని ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? అలా అంటే ఒక్కరే ఏసీపీగా డిప్యూటీ కలెక్టర్గా వర్క్ చేయడం కుదరదు, కాబట్టి మీ వర్క్ మీరు చూసుకోండి, నా వర్క్ నేను చేస్తాను అని చెప్పింది. వాడెంత డేంజర్ పర్సన్నో నీకు కూడా తెలుసు కదా. వాడి ఒక తమ్ముడు ఎన్కౌంటర్లో చనిపోతే ఇంకొక తమ్ముడు మావోయిస్ట్గా మారిపోయాడు. వాడికి వ్యతిరేకంగా ఎటువంటి ఎవిడెన్సు ఇప్పటి వరకు దొరికిన దాఖలైతే లేవు. అలాంటి వాడిని చూసావుగా ఎలా కొట్టిందో అన్నాడు గగన్. అసలు ఈ సడన్ చేంజ్ ఏంటి? మా చెల్లిలో ఎప్పుడూ అనుకోగా పొందికగా అమాయకంగా ఉండే తను ఇలా ఎలా, హౌ అని అడుగుతున్నాను అధ్యక్ష అన్నాడు ప్రవీణ్. నీ తలకాయ్, చేంజ్ ఏం లేదు, ముందు నుంచి ఇంతే తను. కాకపోతే తన అనుకున్న వాళ్ళ దగ్గర చైల్డిష్గా ఉండడం తనకిష్టం. తన వాళ్ళందరూ తనకు ప్రేమగా ముద్దుగా చూస్తుంటే వాళ్ళతో పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడం తనకిష్టం. అందుకే ఈ రియాలిటీని తనలోనే కప్పెట్టేసింది అన్నాడు గగన్. మరి మా సిస్టర్ ఒరిజినాలిటీ నీకెప్పుడు తెలిసింది అన్నాడు ప్రవీణ్. ఎప్పుడంటే ఎలా చెప్పను, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. తను రాహుల్ని డీల్ చేసినప్పుడు, తన ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు, తన ట్రైనింగ్కి వెళ్ళిన రోజు, తను ఛార్జ్ తీసుకున్న రోజు, ఇలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అని గగన్ అనగానే ప్రవీణ్ గగన్ ఇద్దరూ తిరిగి ఆ సిచ్యువేషన్స్ని తలుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళి ఈ 2 ఇయర్స్లో ఏం జరిగిందో తెలుసుకుని వచ్చేద్దామా? సుమిత్ర, రాఘవయ్య గారు అందరినీ ఆశీర్వదించిన తర్వాత అందరూ కలిసి కొసరి వడ్డించుకొని భోజనాలు తిన్న తర్వాత సాయంత్రం పార్టీ ఏర్పాట్లలో మునిగిపోయి ఉంటారు. సాయంత్రం అవుతూ ఉండగా తారా ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. తారా ప్రిపరేషన్ గురించి, స్ట్రాటజీ గురించి అన్నీ అడుగుతూ చివరిగా ఒక ప్రశ్న అడుగుతారు. ఈ కాలంలో అందరూ ఇంజనీర్స్ గానో, డాక్టర్స్ గానో, లేక సీఈఓనో, టీచర్స్, లాయర్స్ అవుతూ ఉంటే మీరు మాత్రం ఇలా గ్రూప్స్ ఆఫీసర్ అవ్వాలనుకోవటానికి కారణం ఏంటో చెప్తారా? అంతేకాదు, ప్రత్యేకంగా మీరు కలెక్టర్ అవ్వాలనుకోవడానికి కారణం అని రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి మీరు చెప్పిన ప్రొఫెషన్స్ అన్నీ కూడా చాలా గొప్పవే, అందులో సందేహం లేదు. కానీ టీచర్ అయితే విద్యార్థులకి చదువు చెప్తూ మంచి చెడులు చెప్పగలిగి సమాజానికి ఉత్తమ పౌరుల్ని అందించవచ్చు. కానీ టీచర్, స్టూడెంట్ ఉన్నంత మాత్రాన విద్యా వ్యవస్థ లక్షణాలు నెరవేరవు. విద్యార్థులకి, ఉపాధ్యాయులకి కావలసిన వసతులు, వనరులు కల్పించాలంటే పై స్థాయి నుంచి సరైన సహకారం ఉండాలి. అప్పుడే విద్యారంగంలో మనం అనుకున్న లక్ష్యాలు సాధించి ఆ రంగంలో మన రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఇక డాక్టర్ అయితే శారీరకంగా, మానసికంగా ఉన్న వ్యాధిగ్రస్తులకి వైద్యం చేసి ప్రాణాలని కాపాడవచ్చు, వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచవచ్చు. కానీ మనం అందరూ చూస్తూ ఉన్నాం, కొందరు ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకోవడంతో పేద ప్రజలకి సరైన సహాయం అందడం లేదు. పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వనరులు లేమి, పర్యవేక్షణ లేమితో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని క్రమబద్ధీకరించి సరైన వైద్యం సరైన సమయంలో అందేలా చేయటం ద్వారా ఎంతోమందికి సహాయం చేయవచ్చు. ఒక డాక్టర్గా కొంతమంది ప్రాణాలని కాపాడవచ్చు. అదే కలెక్టర్ అయితే నా పర్యవేక్షణలో ఉన్న అందరి డాక్టర్స్ హాస్పిటల్ని క్రమశిక్షణలో ఉంచి ఎక్కువ మందికి సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇంజనీర్ని అయితే ఉదాహరణకి ఒక బ్రిడ్జ్నో, రోడ్నో నేనైతే క్వాలిటీ మెటీరియల్తో బాగా వర్క్ చేయిస్తాను. కానీ మిగతా వాటి సంగతి ఏంటి? అవి కల్తీ మెటీరియల్తో చేస్తే ఏ వంతెనైనా కూలి, ఏ బస్సు అయినా క్రింద పడిపోతే అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ రోడ్స్ సరిగా లేకపోవడం వల్ల జరిగే యాక్సిడెంట్స్ సంగతి ఏంటి? అదే పై స్థాయి అధికారిగా వాటన్నిటిని విషయంలో ముందుగా జాగ్రత్త పడితే ఆ పరిధిలో ఉన్న అన్నిటి విషయంలో ఏ చెడు జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఒక ప్రాంతం పూర్తిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పూర్తి స్థాయి వనరులు, పూర్తి స్థాయి పర్యవేక్షణ అవసరం. అది
ఒక పై స్థాయి అధికారిగా సాధ్యమవుతుంది అనేది నా అభిప్రాయం. ఆ కారణంగానే నేను గ్రూప్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. ఆ విధంగా నా రాష్ట్ర అభివృద్ధిలో నేను భాగం కావాలి అనుకున్నాను. ఇది కేవలం నా ఉద్దేశం, నా ఆలోచన అని తారా చెప్పగానే అందరూ తన వైపు మెచ్చుకోలుగా చూస్తారు. మీ విజయంలో మీ ఫ్యామిలీ పాత్ర ఏంటి అని రిపోర్టర్ అడగగా, నా కుటుంబం లేకుండా నేను లేను. ఆడపిల్లలు ఎక్కువగా చదివితే ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందనో, లేక ఆడపిల్లలకి చదివేందుకని ఆలోచించే మనుషులున్న ఈ కాలంలో మా అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ నాకిష్టమైన చదువుని చదువుకోమని నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. తాతయ్య, నాన్నగారు రోజు నన్ను కాలేజీకి డ్రాప్ చేయడం, తీసుకురావటం, కావలసినన్ని బుక్స్ కొనటం చేసేవారు. మా అమ్మ కౌసి అంటే మా నాన్నమ్మ గారు నా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. నా కోసం మా కౌసి తనకిష్టమైన సీరియల్స్ని కూడా చూడడం మానేసింది. ఎక్కడ నాకు చదువుకునేటప్పుడు డిస్టర్బ్ అవుతుందో అని. అమ్మ పొద్దున్నే లేచి నా కోసం లంచ్ బాక్స్ రెడీ చేసేవారు. అది కూడా అన్నీ నాకు ఇష్టమైనవి. ఊర్లో అందరూ అమ్మాయికి పనులేమీ నేర్పించకపోతే రేపు పెళ్ళయ్యాక మీకే చెడ్డ పేరు వస్తుందని అన్నా కూడా మా అమ్మ నాతో ఏమీ చేయించకుండా పూర్తి సమయం చదువుకునేలా చేసుకునేవారు అని తారా చెప్తూ ఉంటే నరసింహారావు గారు, కౌశల్య గారు, విశ్వనాథ్ గారు, వైశాలి గారు కళ్ళల్లో నీళ్లు తిరిగి మమ్మల్ని ఇంతగా అర్థం చేసుకుని మమ్మల్ని మా పనుని గుర్తించిన మా చిట్టి తల్లి కోసం ఏదైనా చేస్తాం అని వాళ్ళ మనసులో అనుకుని నవ్వుతూ సంతోషంగా తారాని చూస్తూ ఉంటారు. ఇక పెళ్ళయ్యాక చాలా వరకు అమ్మాయిల కళలు కలగానే మిగిలిపోతాయి. కానీ నా విషయంలో మాత్రం అలా కాలేదు. అత్తవారింట్లో నాకు, నా లక్ష్యంకి అందరూ నాకు ఎంతో తోడుగా ఉన్నారు. నా ప్రిపరేషన్ టైంలో నేను పుట్టింట్లో ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. ఇక్కడ అమ్మమ్మ, అత్తయ్య, అక్క, గులాబీ నాకేం కావాలన్నా నా దగ్గరే తెచ్చిపెట్టేవారు. ఏ పని చేయనిచ్చేవారు కాదు. నేనేమైనా చేద్దామనుకున్నా వద్దని, చదువుకోమని వాళ్ళే అంతా చూసుకునేవారు. తాతయ్య, మామయ్య, బావగారు కూడా నన్ను చదువుకోమని ప్రోత్సహించేవారు. కానీ మా కావి బంగారం అయితే నేను పుస్తకంతో కనిపిస్తే చాలు తను కూడా బుక్ తెచ్చుకుని కామ్గా చదువుకునేది. నాకు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా. అందరి గురించి చెప్పారు. మీ హస్బెండ్ ది గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ గగన్ సార్ గురించి చెప్పనే లేదు. మీ విజయంలో గగన్ సార్ పాత్ర ఏంటి అని రిపోర్టర్ అడగగా, తనకు దగ్గరలోనే నిలబడి తననే కళ్ళార్పకుండా చూస్తున్న గగన్ వైపు చూసి, ఆనాడు మహాభారతంలో అర్జునుడికి రథసారథిగా ఉండి ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్తూ అన్నీ తానై పక్క నుండి యుద్ధం గెలిచేలా చేసిన కృష్ణుడు ఎలానో, నాకు గగన్ గారు అలానే నాతో ఉండి నా పక్క నుండి నా లక్ష్యం చేరుకోవటంలో ఏం చదవాలి, ఎలా చదవాలని చెప్తూ నాతో పాటుగా ఉండి నన్ను చదివిస్తూ చదవడానికి అడ్డుగా ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి, చదవటంలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసి ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారు అని ఇంకా చెప్పాలనుకున్న తన వైపు గగన్ తీక్షణంగా చూస్తుంటే అందరూ తన వైపే చూస్తుండడంతో ఇంకేం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది తారా. ఇంటర్వ్యూ అయిపోయాక అందరూ సాయంత్రం పార్టీకి రెడీ అవుతూ ఉంటారు. రెట్రో విత్ మాస్క్ పార్టీ థీమ్గా తీసుకోవడంతో అందరూ సావిత్రి, వాణిశ్రీలా ఆడవాళ్ళు, శోభన్ బాబు, కృష్ణ, నాగేశ్వరరావు గారులా మగవాళ్ళు రెడీ అయి పార్టీకి వస్తారు. అందరూ ఓల్డ్ సాంగ్స్కి తమ తమ పార్ట్నర్స్తో వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తారా తనకి అయిన గాయం వల్ల డ్యాన్స్ చేయలేకపోవడంతో గగన్ కూడా తారాతో కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. తారా అన్నాడు. హా గగన్ గారు చెప్పండి. నేను కృష్ణుణ్ణి అని అనుకుంటున్నావా అన్నాడు గగన్. లేదు అంది. మరి సాయంత్రం నువ్వేగా అన్నావు. అప్పుడు పోలిక కోసం అలా చెప్పాను. నా వరకు మీరు రాముడు కాదు, కృష్ణుడు కాదు, మీరు మీరే అంది తారా. అంటే అన్నాడు గగన్ గారు. నాకు మిమ్మల్ని ఇతరులతో పోల్చడం ఇష్టం ఉండదు అని. అది మనుషులతో అయినా లేక దేవులతో అయినా కూడా. నా వరకు మీరొక యూనిక్ పర్సన్ అంతే అని గగన్ వైపుకి తిరిగి తననే చూడడంతో తలదించుకొని కామ్గా ఉండిపోతుంది తారా. గగన్ తారకి దగ్గరగా వచ్చి తన చుట్టూ చేయి వేసి సైడ్ నుంచి తలపై కిస్ చేసి తనతో మాట్లాడదామనుకునే లోపే పక్కన ఎవరో మాటలు వినిపించడంతో ఇద్దరూ అటువైపే చూస్తారు. అక్కడ ఎవరో ఒక అమ్మాయి, అబ్బాయి ఉంటే అమ్మాయి అబ్బాయిని ఏడుస్తూ బ్రతిమలాడుతున్న ఆ అబ్బాయి పట్టించుకోకుండా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. మాస్క్ పెట్టుకుని ఉండడంతో ఎవరో అర్థం కాక ఇద్దరు వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి సనా. తారా విషయంలో విజయ గారు చేసిన పనికి కోపంతో చరణ్ తనతో మాట్లాడడం లేదని సనా తారాని పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి చందు రావడంతో విషయం తెలుసుకుని ఒక ప్లాన్ చెప్తుంది. దాని ప్రకారం ఓల్డ్ మూవీస్లోని కొన్ని సీన్స్ చేయాలని, అందుకోసం చిట్టీలు పెడదాం.
సీన్స్ కోసం ఒకటి, పర్సన్ కోసం ఒకటి అని చెప్పి అన్నీ రాసి తీసుకొచ్చి మైక్ తీసుకుని అందరికీ విషయం చెప్పి మొదలు పెడుతుంది. కావ్యతో సీన్స్ చీటీలు తీయిస్తూ చందు గేమ్ స్టార్ట్ చేస్తుంది. మొదటగా కేతనకి, కౌశల్య గారికి పప్పు రుబ్బుకునేటప్పుడు ఆడవాళ్ళు ఎలా ముచ్చట్లు పెట్టుకుంటారనే సీన్ వస్తుంది. వాళ్ళిద్దరూ అలవోకగా చేసి సబాష్ అనిపించుకొని వచ్చి పక్కన కూర్చుంటారు. రాజేశ్వరి గారు, వైశాలి గారు అమ్మవారు భక్తురాలుగా చేయాలని వస్తే అలానే చేసి వచ్చి కూర్చుంటారు. కరుణ, విష్ణు ఒక సాంగ్కి డ్యాన్స్ చేసి వస్తారు. గగన్ తారాలకి గయ్యాలి అత్తగా, సున్నితమైన కోడలుగా యాక్ట్ చేయాలని వస్తుంది. గగన్ అత్తగా, తార కోడలుగా చేస్తారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు అంటుంది తార. అమ్మో, అంటే నాకు గుడ్ మార్నింగ్, నీకు చికెన్ ఫిష్ మార్నింగ్ అన్నమాట. నేనంటే లెక్కలేదన్నమాట నీకు, అంతేనా అన్నాడు గగన్. అయ్యో అది కాదత్తయ్యా అంది తార. చూడు, నాకే మర్యాద ఇవ్వలేదు కదా నువ్వు. ఇక్కడి నుంచి వంటింట్లోకి పోకూడదు. వండమన్నదే వండాలి, తినమన్న తర్వాతే తినాలి. వాసన నూనె రాసుకోకూడదు, వాలు జడ వేసుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, అర్థమైందా అన్నాడు గగన్. అత్తయ్య గారు నాకు ఒక డౌట్ అంది తార. ఏంటి చెప్పు అన్నాడు గగన్. వంటింట్లోకి అడుగు పెట్టకుండా మీరు వండమనేది ఎలా వండాలి అత్తయ్య అంది. చితక్కొట్టిన మిరియాలు ముఖం వేసుకుని నాకే ఎదురు సమాధానం చెప్తావా? నిన్నిలా కాదు, వెళ్ళు, ఈ గడపలో ఇంకొక నిమిషం ఉండడానికి వీల్లేదు, రా అంటూ తారా చున్నీ తీసుకుని తారా మాస్క్ మూటగట్టి ఒక చేతితో ఇంకొక చేతితో తారా చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్తుంటే, గగన్ గారు నేనెక్కడికి వెళ్ళను అని సరదాగా ఏడుస్తుంది తారా. ఏ అమ్మాయి, నేను మీ అత్తని అన్నాడు గగన్. అవును అత్తయ్య గారు, నేను ఇంకా మీకోసం సాయంత్రం పిజ్జా తీసుకొద్దామనుకున్నానే, కానీ మీకు తినే యోగం లేదేమో, సరే పంపించేయండి అంది తార. పిజ్జానా? పిడత ముఖం వేసుకుని ఇప్పుడే ఆ మాట చెప్పేది? సర్లే, ఈ ఒక్కసారి క్షమించేస్తున్నాను, వెళ్ళి పప్పు రుబ్బు అన్నాడు గగన్. సరే అత్తయ్య అంది తార. గగన్ తారల యాక్టింగ్ చూసి అందరూ చప్పట్లు కొడతారు. తర్వాత తార, చందు కావాలని చరణ్, సనాలను పిలిచి దేవదాసు మూవీలోని డైలాగ్స్ ఇస్తారు. అవి చెప్తూ ఇద్దరు ఎమోషనల్ అవడంతో తార, చందు వాళ్ళిద్దరు పక్కకెళ్ళి, ఏంటో చందు, వీరిద్దరిని చూస్తుంటే ఆ లైలా మజ్ను, పారు దేవదాసుల్లా వీళ్ళ ప్రేమ కూడా విషాదాంతం అవుతుందేమో అని బాధగా ఉంది అని డ్రామాటిక్గా అంటే, చందు కూడా చూడు బాలిక, ఎవరు మాత్రం ఏం చేయగలం, మనమంతా నామమాత్రులం, ఎవరికి ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. సనా, నువ్వేం బాధపడకు, మాకు తెలిసిన అబ్బాయి ఒకరు అమెరికాలోనే ఉంటున్నారు, ఆ అబ్బాయిని నీకోసం పిలిపిస్తాలే అంటుంది తార. ఎందుకు అన్నాడు కంగారుగా చరణ్. నువ్వు ఎలాగో తనతో మాట్లాడడం లేదు, తనతో ఉండడం లేదు, అందుకే మా పిల్లకి ఒక తోడు ఉండాలి కదా, అందుకు అంది తార. అంటే అన్నాడు చరణ్. మా సనాకి పెళ్లి చేద్దామనుకుంటున్నాం అంది చందు. సనా ఏంటిది అన్నాడు చరణ్. చెర్రీ, నాకేం తెలీదు అంది సనా. తారా, చందు చూడండి, సనాను పెళ్లి చేసుకునేది నేనే, సనా పెళ్లి చేసుకోబోయేది నన్నే, మాట్లాడకపోతే వేరే మ్యాచ్ చూసేస్తారా, నేను ఒప్పుకోను అన్నాడు చరణ్. మేము ఒప్పుకోం, మా అమ్మాయి బ్రతిమలాడుతుంటే పెద్ద ఫోజు కొడుతూ పట్టించుకొని నీకు తననివ్వం అని అంటూ సనాని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళిపోతారు తారా, చందు. చరణ్కి ఏం అర్థం కాక వాళ్ళ వెనకే వెళ్ళి సనా చేయి పట్టుకుని వెనక్కి లాగి, నా సనాని ఎవరికి ఇవ్వను అని హక్ చేసుకుని, సనా సారీ, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు అని అంటాడు. సనా ఏడుస్తూ, తారా ప్లీజ్ ఏంటిది, నీకు తెలుసు కదా చరణ్ని తప్ప ఇంకెవరిని నా లైఫ్లోకి రానివ్వని అంటుంది. తారా, చందు, గగన్ నవ్వుతూ వచ్చి, అమ్మయ్య మొత్తానికి మాట్లాడుకున్నారు కదా అని గగన్ చరణ్ తలపై కొట్టి, ఇంత ప్రేమ ఉంది కదరా తనపై, తనని ఎందుకు బాధ పెడుతున్నావు, జరిగినవన్నీ మర్చిపో, ఇద్దరు హ్యాపీగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరినీ వదిలి అక్కడి నుంచి వచ్చేస్తారు. వాళ్ళ వెనకే హర్షిత్ వచ్చి చందు చేయి పట్టుకుని పక్కకు లాగి తీసుకెళ్ళిపోతాడు. తారా మధ్యలో చందు ఎక్కడా అని గగన్ అడిగితే, హర్షిత్ రావడం గమనించిన గగన్, అందరూ నీలా ఉంటారా ఏంటి, గేమ్ ఆడడానికి హర్షిత్తో వెళ్ళింది అని తన దగ్గరికి వస్తూ ఉంటాడు. తారా కంగారు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే గగన్ ఆపి తారా ఫేస్ని చేతిలోకి తీసుకొని తారా గగన్ వెనక వైపుకి చూసి అమ్మమ్మ అని అనగానే గగన్ వెనక్కి చూస్తాడు. తారా గగన్ వెనక్కి తిరగగానే అక్కడి నుంచి కరుణ వాళ్ళ దగ్గరికి వచ్చేసి కోపంగా వస్తున్న గగన్ని చూసి తన వెనకే వెళ్ళి సారీ చెప్తుంది. గగన్ వినకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే గగన్ చేయి పట్టుకుని సారీ అని గగన్ ఏమీ అనకపోవడంతో హక్ చేసుకుని గగన్ గారు సారీ అని ముద్దుగా చెప్పేసరికి గగన్ నవ్వుకుంటూ తారాని హక్ చేసుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.